హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈరోజు ఈ వీడియోలో మంచి పీకాట్ డిజైన్ అనేది క్రోషెట్ డిజైన్ అనేది చూపిస్తానన్నమాట. శారీ టెజల్కి వితౌట్ టెజల్ అనేది వచ్చేస్తుంది అనమాట. క్రోషెట్ నీడిల్తో మనకు శారీ వచ్చేసి లెనిన్ పట్టులో అనేది ఉందన్నమాట. ఫ్యాన్సీ శారీ మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగా బ్లూ అండ్ లైట్ బ్లూ, డార్క్ బ్లూ అనే కాంబినేషన్లో ఉందన్నమాట. మనకు సిల్వరు చిన్న బంచ్ అనేది వచ్చేసి అటు ఇటు రెండు బార్డర్స్ అనేది చిన్న చిన్న బార్డర్స్ అనేది ఉందన్నమాట. కింద మనకు వచ్చేసి ఈ విధంగా మనకు స్ట్రైట్గా మనం జిగ్జాగ్ అనేది ఇలా చేయించుకోవాలన్నమాట. ఇట్లా మనం వచ్చేసి ఇక్కడ థ్రెడ్స్ వచ్చేసి నేను 8 స్టాండ్స్ అయితే చుట్టు పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా శారీ ఫాల్ అనేది అట్టముక్క అనేది ఉంటుంది కదండి, ఈ అట్టముక్కకు వచ్చేసి మనము 8 స్టాండ్స్ అనేది ఇట్లా థ్రెడ్స్ అనేది చుట్టుకొని ఇలా గంటు నాట్ అనేది వేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు శారీ వచ్చేసి మనకు మన సైడ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఉల్టా సీదా చెక్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. సీదా అనేది మన సైడ్, ఉల్టా అనేది అవుట్ సైడ్ పెట్టుకోవాలా. నీడిల్ నెంబర్ వచ్చేసి 10.75 నెంబర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 10 నెంబర్ అయినా తీసుకోవచ్చు, 11 నెంబర్ అయినా కూడా తీసుకోవచ్చు అన్నమాట. నీడిల్ వచ్చేసి మనకు ఈ గంట అనేది ఉంది కదా, ఇది కట్ చేసేసుకొని మనం ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ శారీ మనం జిగ్జాగ్ అయితే ఏదైతే వేసుకున్నామో అక్కడ ఈ విధంగా కొంచెం నీట్గా మనకు స్టాండర్డ్గా ఉండే విధంగా చూసుకొని మనం వేసుకోవాలి. శారీ మొత్తం కూడా పీకాట్ డిజైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ టజల్ అనేది లేకుండా వితౌట్ పీకాట్ డిజైన్ అనమాట, అంటే వితౌట్ టజల్ అనమాట. ఇట్లా వస్తుంది. ఇట్లా ఒక 2-3 నాట్స్ అనేది మనం వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత నీట్గా ఎలా వేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇలా నాట్ అనేది వేసుకున్నాక శారీకి చాలా బాగుంటుందన్నమాట. ఇలాంటి ఫ్యాన్సీ శారీస్కి సింపుల్గా అనేది ఉంటుంది. అలాగే బిగినర్ ఫ్రెండ్లీగా, అంటే బిగినర్స్ కూడా ఏమీ నీడిల్ పట్టుకోనికి రావడానికి వారు కూడా అనేది వేసుకోవచ్చు అనమాట. ఈ డిజైన్ వచ్చేసి కొంచెం ప్రాక్టీస్ ఉన్నట్లయితే ఈ డిజైన్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. ఇక్కడ నాట్ అనేది వేసుకున్న తర్వాత 2 చైన్స్ అనేది వేసుకోవాలి. మళ్ళీ నీడిల్ మీద నుంచి పక్కనే మనము ఇట్లా తీసుకున్న తర్వాత థ్రెడ్ అనేది రెండింటికి ఇలా డబల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఒక 3 చైన్ అనేది వేసుకొని ఈ మధ్యలో నుండి మనము ఇట్లా నాట్ అనేది వేసుకోవాలి. ఇలా వేయడం పీకాట్ అనేది అంటారనమాట. ఇక్కడ మొత్తం కూడా మనకు శారీ పళ్ళుకి ఇదే ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఇట్లా మనం వచ్చేసి మళ్ళీ ఒక చైన్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక చైన్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక చైన్ ఏదైతే ఉంటుందో గ్యాప్ అనేది ఉంచుకొని మనం ఈ విధంగా డబల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్ అనేది వేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒక పీకాట్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఇట్లా మనం ఈ రెండింటి మధ్యలో నుంచి మనం ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. అంటే 3 చైన్ వేసుకున్న తర్వాత మనకి ఈ డబల్ క్రోషెట్ ఏదైతే వేసుకున్నామో అక్కడ నాట్ అనేది వేసుకోవాలండి. మళ్ళీ వచ్చేసి మనము నీడిల్ మీద నుంచి ఈ విధంగా శారీ జిగ్జాగ్లోను ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇలా తీసుకొని రెండింటికి ఇట్లా డబల్ క్రోషెట్ వేసుకొని మళ్ళీ 3 చైన్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే డబల్ క్రోషెట్ వేసుకున్నామో ఇక్కడ హెడ్ దగ్గర అనేది మనం ఇట్లా నాట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ చైన్ అనేది సింగిల్ చైన్ అనేది వేసుకొని ఇక్కడ మళ్ళీ నీడిల్ మీద నుంచి ఇలా తీసుకొని మనము ఇలా డబల్ క్రోషెట్ అనేది క్లాత్లో నుండి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒక 3 చైన్ అనేది వేసుకోవాలి. ఇలా శారీ మొత్తం కూడా ఇదే ప్రాసెస్సే వచ్చేస్తుందన్నమాట. మనకు బ్లూ కాంబినేషన్ లైట్ బ్లూ, డార్క్ బ్లూ ఉంది కాబట్టి నేను ఫస్ట్ డార్క్ బ్లూ అనేది పళ్ళు పాటుకి వచ్చేసింది కాబట్టి లైట్ బ్లూ అనేది ఇక్కడ తీసుకున్నాను అనమాట. శారీకి ఆపోజిట్గా ఇట్లా ఇదే విధంగా మనకు ప్రాసెస్ అనేది శారీ మొత్తానికి కూడా ఉంటుందన్నమాట. ఇలాంటి సింపుల్ శారీస్కి, పట్టు శారీస్ కానివ్వండి, ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి, ఇట్లా కొంచెము ఫ్యాన్సీగా ఉన్న శారీస్కి చాలా బాగుంటుందన్నమాట. టెజల్ అనేది లేకుండా వితౌట్ టెజల్ అనమాట. ఈ విధంగా పీకాట్ డిజైన్ అయితే వస్తుందన్నమాట. ఒక చైన్ అనేది వేసుకొని మళ్ళీ ఇలా ఒక చైన్ వేసుకున్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో కొంచెం గ్యాప్ అనేది వదులుకొని మనం ఇట్లా
క్లాత్కి అనేది తీసుకొని ఈ విధంగా డబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్ వేసుకొని ఇక్కడ మనం వచ్చేసి ఇట్లా నాటు ఈ ఏదైతే ఉందో మనకు డబుల్ క్రోషెట్ హెడ్ దగ్గర ఈ విధంగా మనకు నాట్ అనేది వేసుకుంటే ఇక్కడ ఒక పీకాక్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. మొత్తం శారీ మొత్తానికి కూడా ఇదే ప్రాసెస్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మళ్ళీ ఒక చైన్ అనేది వేసుకొని నీడిల్ మీద నుంచి ఇట్లా థ్రెడ్ అనేది తీసుకొని ఒక చైన్ గ్యాప్ అనేది మనకు తీసుకొని ఈ విధంగా డబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. రెండింటికొకటి రెండింటికొకటి మళ్ళీ 3 చైన్ వేసుకొని ఇక్కడ ఈ మధ్యలో నుండి ఈ విధంగా నాట్ అనేది వేసుకుంటే పీకాక్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సేమ్ మళ్ళీ ఒక చైన్ అనేది వేసుకొని ఒక చైన్ గ్యాప్లో మనం ఈ విధంగా డబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ మధ్యలో నుండి ఇట్లా నాట్ అనేది వేసుకుంటే 3 చైన్ వేసుకున్న తర్వాత ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. మొత్తం కూడా శారీకి ఇదే ప్రాసెస్ అనేది వస్తుందన్నమాట. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట. ఇలా నేర్చుకోవాలి అనుకుంటే కొంచెం ఉల్లెన్ థ్రెడ్ అనేది ఉంటుంది కదండి, ఉల్లెన్ థ్రెడ్ అనేది తెచ్చుకొని మనం కొంచెం ప్రాక్టీస్ గొలుసు కుట్టులాగా ప్రాక్టీస్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఇది వచ్చేసి డిజైన్ మొత్తం శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. మళ్ళీ ఒక చైన్ అనేది వేసుకొని ఇక్కడ ఒక గ్యాప్ ఒక చైన్ అంతా గ్యాప్ అనేది ఉంచుకొని మనం ఇలా డబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్ ఇక్కడ ఈ మధ్యలో నుండి ఇలా నాట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఒక చైన్ అనేది వేసుకొని ఇక్కడ నుండి మళ్ళీ డబుల్ క్రోషెట్ అనేది ఒక చైన్ గ్యాప్ అంతా తీసుకొని మనం ఇలా వేసుకొని 3 చైన్ అనేది మనం వేసుకొని ఈ విధంగా మళ్ళీ ఈ మధ్యలో నుండి మనం నాట్ అనేది వేసుకోవాలి. శారీ మొత్తం కూడా ఇదే ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. నిదానంగా నేను అనేది వీడియో పెట్టాను అన్నమాట, అర్థం అవడం కోసం. తెలియని వారికి కూడా చూడండి ఇక్కడ ఈ విధంగా ఇది వచ్చేసి మనం కట్ చేసేసుకొని ఇక్కడ గ్లూ అనేది అటాచ్ చేసుకుంటే అయిపోతుంది అన్నమాట. టూ కలర్ కాంబినేషన్లో అనేది నేను ఈ పీకాక్ డిజైన్ అనేది చేశానండి. నెక్స్ట్ సెకండ్ది చూపిస్తాను ఎలా వేసుకోవాలనేది. ఇదే విధంగా మళ్ళీ డబుల్ క్రోషెట్ అనేది వేసుకొని మళ్ళీ 3 చైన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఈ మధ్యలో నుండి మనము ఇలా నాట్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా వస్తుందన్నమాట మొత్తం. మళ్ళీ ఒక చైన్ అనేది వేసుకొని ఒక చైన్ గ్యాప్ అనేది నీడిల్ మీద నుంచి థ్రెడ్ అనేది తీసుకొని ఒక చైన్ గ్యాప్ మధ్యలో డబుల్ క్రోషెట్ అనేది వేసుకొని ఇలా 3 చైన్స్ వేసుకొని మళ్ళీ ఇలా పీకాక్ లాగా మనకు నాట్ వేసుకోవాలి. మళ్ళీ ఒక చైన్ వేసుకొని నీడిల్ మీద నుంచి ఈ విధంగా తీసుకొని మనము ఇలాగే మళ్ళీ చైన్ వేసుకొని ఇక్కడ వచ్చేసి మనము హెడ్ దగ్గర ఈ విధంగా మనకు నాట్ అనేది వేసుకుంటే ఒక పీకాక్ అనేది వస్తుందన్నమాట. ఇలా మనము మొత్తం కూడా ఇదే ప్రాసెస్ అనేది మనం వేసుకుంటూ రావాలన్నమాట. నెక్స్ట్ మనము బీడ్స్ అనేది యాడ్ చేసుకొని ఇంకొక కలర్ అనేది ఎలా వేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. చిన్న 3 mm బీడ్స్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఈ 2 కలర్ కాంబినేషన్తో త్వరగా మనకు క్విక్గా అయిపోవాలి అనుకుంటే ఇలాంటి డిజైన్ అనేది కూడా మనము ఒక 1 అవర్లో 1.5 అవర్లో అనేది మనం వేసుకోవచ్చు అన్నమాట. అర్జెంటుగా కావాలి అనుకున్నప్పుడు మనము ఇలాంటి డిజైన్ అనేది వేసుకోవచ్చు. అందులో మనకు వచ్చేసి చిన్న ఫంక్షన్స్ కానివ్వండి, ఇట్లా చిన్న చిన్న శారీస్ కానివ్వండి, అంటే ఎక్కువ టజల్ లైక్ చేసేవాళ్ళు ఈ విధంగా అనేది వేసుకోవచ్చు. వితౌట్ టజల్తో కుచ్చు అనేది రాకుండా ఇట్లా మొత్తం కూడా పీకాక్స్ అనేది వస్తుందన్నమాట. ఇంకొక కలర్తో నేను అనేది చూపిస్తాను.
మొత్తం కూడా శారీ అంతా ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇదే ప్రాసెస్ అనేది ఉంటుంది. చూడండి మొత్తం కూడా ఇలాగే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక కలరు నేవీ బ్లూ కలర్ కాంబినేషన్, లైట్ బ్లూ కాంబినేషన్లో ఉందన్నమాట శారీ. నేను అనేది 2 కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ లైట్ బ్లూ తీసుకొని తర్వాత నేవీ బ్లూలో తీసుకున్నాను అన్నమాట. మొత్తం కూడా ఇలా అయిపోతుందన్నమాట. ఫస్ట్ ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి నేను మీకు చూపిస్తాను చూడండి ఎలా నాట్ అనేది వేసుకోవాలి ఎండింగ్లో అనేది. సేమ్ ఇదే ప్రాసెస్ వేసుకున్న తర్వాత మనం లాస్ట్కి వచ్చేసరికి ఇలా ఒక 1/2 ఇంచి ఉండే విధంగా మనము శారీ పళ్ళుకి చూసుకొని ఈ కొనాకి ఈ విధంగా 3 చైన్ అనేది ఎప్పట్లాగా వేసుకొని మనము ఇలా పీకాట్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 చైన్స్ అనేది ఎక్స్ట్రా వేసుకొని మనం కట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనము గ్లూ అనేది అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. అది లాస్ట్లో శారీ డబల్ ఇంకొక స్టెప్ అనేది వేసుకున్న తర్వాత మనం వేసుకోవచ్చు. మొత్తం కూడా శారీ అంతా ఈ విధంగా వస్తుందన్నమాట. స్ట్రైట్గా మనము ఒకే లెవెల్లో ఒకే లెంత్ అనేది చూసుకుంటూ వేసుకోవాలండి. చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. శారీకి త్వరగా కూడా అయిపోతుందన్నమాట. ఇక్కడ నేవీ బ్లూ అనేది వచ్చేసింది కదా, ఈ నేవీ బ్లూ థ్రెడ్ అనేది నేను ఇంకొక కలర్ అనేది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి సిల్వర్ కాంబినేషన్ అనేది మనకి ఈ బార్డర్లో వచ్చేసింది కాబట్టి నేను బీడ్స్ అనేవి సిల్వర్లో తీసుకున్నానండి. మనకు గోల్డ్ ఉందనుకోండి గోల్డ్ తీసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు కలర్ పూసలు అనేవి బీడ్స్లో కూడా వచ్చేసినాయి కాబట్టి అలా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనము ఈ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ కాంబినేషన్ ఉంది కదా, ఈ కాంబినేషన్ కూడా 8 స్టాండ్స్ అనేది తీసుకున్నాను. ఇలా మనం వచ్చేసి నాట్ వేసుకోవాలి. ఇక్కడ కూడా ఫస్ట్ వేసుకున్నట్లే ఇక్కడ కూడా మనం ఈ మధ్యలో నుండి తీసుకొని ఇలా నాట్ అనేది వేసుకోవాలి. ఒక 2 నాట్స్ అనేవి ఇలా వేసుకున్న తర్వాత మనం నీడిల్ అనేది తీసుకొని ఇక్కడి నుంచి మనం మళ్ళీ ఇలా నాట్ అనేది వేసుకొని సేమ్ 2 చైన్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ అదే దాంట్లో నుంచే అదే హోల్లో నుంచి మనం ఇక్కడ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా డబుల్ క్రోషెట్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ 3 చైన్స్ అనేది వేసుకొని ఈ మధ్యలో నుండి మనము ఇలా నాట్ అనేది వేసుకోవాలి ఈ హెడ్ దగ్గర. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒక చైన్ అనేది వేసుకొని ఈ రెండింటి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో సింగిల్ చైన్ అనేది అక్కడి నుంచి మనం ఇలా తీసుకొని ఇలా నాట్ అనేది వేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక చైన్ 2 చైన్ 3 చైన్ ఇలా 3 చైన్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ పీకాట్ లాగా ఇలా ఫామ్ అవుతుంది అన్నమాట. మళ్ళీ ఒక చైన్ అనేది వేసుకొని ఈ మధ్యలో నుండి ఏది చైన్ మనం వదులుకున్నాం కదా ఆ చైన్లో నుండి ఇలా డబుల్ క్రోషెట్ అనేది వేసుకొని మళ్ళీ 3 చైన్ అనేది వేసుకొని ఇలా మళ్ళీ నెక్స్ట్ రెండవ స్టెప్ కూడా ఇదే ప్రాసెస్ వస్తుందన్నమాట. మనం ఇలా ఈ పీకాట్స్కి ఒక 4-5 పీకాట్స్ అనేది వేసుకున్న తర్వాత మనం బీడ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇలా వస్తుందన్నమాట. ఈ 2 కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం డబుల్ క్రోషెట్ అనేది వేసుకొని సేమ్ ప్రాసెస్ 3 చైన్స్ అనేది వేసుకొని ఈ మధ్యలో నుండి మనం ఇలా నాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 4 పీకాట్స్ అనేది వేసుకున్న తర్వాత బీడ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను 3 mm బీడ్లో. ఇలా మనం ఒక 4 చైన్ అనేది వేసుకున్న తర్వాత
స్టార్టింగ్ ఒక 4-5 చైన్స్ ఇలా పీకాట్స్ అనేది వేసుకున్న తర్వాత మనం ఇలా బీడ్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము ఒక 8 కానీ అట్లా 7 కానీ కొంచెం వేసుకోవచ్చు. లేదంటే మనకు బీడ్స్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా 4-5 పీకాట్కి ఒకటి అట్లా వేసుకోవచ్చు అన్నమాట. పీకాట్స్కి మధ్యలో మనం ఒక 4-5 ఉండేటట్లు చూసుకొని ఒక బీడ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ మనం డబుల్ క్రోషెట్ అనేది వేసుకొని 3 చైన్స్ అనేది వేసుకొని ఇక్కడ నుంచి మనం మధ్యలో నుంచి ఈ విధంగా ఇలా నాట్ అనేది వేసుకొని మళ్ళీ ఒక చైన్ అనేది వేసుకుంటే ఇలా కనిపిస్తుంది అన్నమాట. బ్యూటిఫుల్గా ఇలా పీకాట్ డిజైన్ అంటారు. ఈ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుందండి. ఈ డిజైన్ చాలా సింపుల్గా కూడా ఉంటుందన్నమాట. ప్లెయిన్ శారీస్ కానివ్వండి, ఇట్లా చిన్న చిన్న డిజైన్ ఉన్న శారీస్ కానివ్వండి, ఈ విధంగా చాలా బాగుంటుందన్నమాట ఈ డిజైను. మళ్ళీ ఒక పీకాట్ వేసి ఈ విధంగా సేమ్ డబుల్ క్రోషెట్ అనేది వేసుకొని 3 చైన్స్ వేసి మళ్ళీ ఇలా పీకాట్ లాగా ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఒక చైన్ అనేది వేసుకొని అంతా కూడా శారీ పళ్ళుకి మొత్తం ఇదే ప్రాసెస్ అనేది వస్తుందన్నమాట. చాలా సింపుల్గా త్వరగా అయిపోయే ఈ టెజల్ మేకింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ 4 అయితే వేసుకున్నాం కదా, ఇది వచ్చేసి బీడు 4కి ఒకటి. ఇక్కడ నేను అనేది మళ్ళీ ఈ విధంగా పీకాట్ అనేది వేసుకోవాలి. 3 చైన్ నాటు డబుల్ క్రోషెట్ ఈ విధంగా మొత్తం కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి. మనం వచ్చేసి ఒక 5-6 తర్వాత ఈ విధంగా వేసుకోవచ్చు. సెకండ్ బీడ్ వచ్చేసి ఇక్కడ 8 స్టాండ్స్ అనేది తీసుకున్నాం కాబట్టి నీడిల్కి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, లేదంటే మనకి పువ్వులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ 6 పీకాట్స్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ 4కి ఒక బీడ్ వేసాను. ఇప్పుడు వచ్చేసి 6కి ఇలా వేస్తున్నాను అన్నమాట. ఇంకొక బీడ్ వచ్చేసి మనం 4 పీకాట్కి ఒకటి 4 పీకాట్కి ఒకటి కూడా వేసుకోవచ్చు. ఇలా 6 కానీ 8 కానీ ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. మనకి బీడ్ ఎక్కువ కావాలి అనుకుంటే దగ్గరగా వేసుకోవచ్చు. ఇక్కడ 3 mm బీడ్ కానీ 4 mm బీడ్ కానీ వేసుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం డబుల్ క్రోషెట్ అనేది వేసుకొని చూడండి ఈ విధంగా 3 చైన్స్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఈ మధ్యలో నుండి పీకాట్ అనేది మనం వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్ 1 చైన్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ పీకాట్ వేసుకొని చూడండి 6 పీకాట్స్కి ఒక బీడ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 4 పీకాట్స్కి ఒక బీడు, తర్వాత 6 పీకాట్స్కి ఒక బీడ్, 6 పీకాట్స్కి ఒక బీడ్ అనేది నేను వేసాను అన్నమాట. ఇదే ప్రాసెస్లో వేసుకోవచ్చు అన్నమాట మొత్తం కూడా శారీ పళ్ళుకి. ఈ పీకాట్ డిజైన్ ఎలా ఉందన్నది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు నేర్చుకున్నారా, ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనేది కూడా కామెంట్ రూపంలో తెలపండి. ఈ విధంగా మొత్తం శారీ అంతా కూడా ఇదే ప్రాసెస్, అంటే మనకు కుచ్చు అనేది లేకుండా వితౌట్ టెజల్ అనేది ఓన్లీ పీకాట్ అయితే వస్తుంది. ఈ బీడ్స్ మనం ఏదైతే వేసుకున్నామో ఆ బీడ్ని స్కిప్ చేసి కూడా మనం టెజల్ అనేది కూడా కట్టుకోవచ్చు అన్నమాట. ఇంకొక టిప్ అయితే ఇక్కడ మనకు వచ్చేసి ఇట్లా బీడ్ అనేది యాడ్ చేసుకుంటేనే బాగుంటుందని నేను ఇట్లా బీడ్ అనేది యాడ్ చేశాను. మొత్తం కూడా శారీ అంతా ఇదే ప్రాసెస్ ఇట్లా వస్తుందన్నమాట. చాలా సింపుల్గా 1 అవర్ 1.5 అవర్లో మనము ఈ డిజైన్ అయితే అయిపోతుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఇలాంటి సింపుల్ శారీస్కి మనకు ఎక్కువ గ్రాండ్ లుక్ అనేది లేకుండా, అలా ఖాళీగా అనేది లేకుండా శారీ పళ్ళుకి ఈ విధంగా డిజైన్ అనేది ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా
బంచెస్ లాగా అలాగే పీకాట్ లాగా అనేది మనకు శారీ పళ్ళులో డిజైన్ క్రోషెట్ కానీ నార్మల్ డిజైన్స్ కానీ ఉన్నాయి. వీడియోస్ వెళ్ళి విజిట్ చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా వేసుకోవాలనేది కూడా నేను చూపించాను అన్నమాట. మొత్తం శారీ పళ్ళుకంతా కూడా ఈ విధంగా ఉందన్నమాట. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అట్లా నా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.